మనం నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ చెప్పుకుంటూ ఉన్నాం. సో దీని ముందు భాగాల్లో మనము డివిజిబిలిటీ ఫార్ములాస్ చెప్పుకోవడం జరిగింది. 11 వరకు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనము ఈ వీడియోలో డివిజిబిలిటీ ఫార్ములాస్ అయిపోయినాయి కాబట్టి వాటిని మనం ఇండిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్ అనుకున్నాం. ఇంకా డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్ ఉంటాయి, అవి రాబోయే భాగాల్లో ఉంటుంది. కానీ ఈ వీడియోలో మాత్రం మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, ఇవి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఫ్యాక్టర్, మల్టిపుల్ తెలుసుకున్న తర్వాత ప్రైమ్ నెంబర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం మనం. సో ఒక డివిజన్ సమ్లో 38ని 7తో డివైడ్ చేసినట్లయితే 7 5s are 35, రిమైండర్ 3 అని నేర్చుకున్నాం మనం. దీంట్లో 7ని మనము డివైజర్ అన్నాం, 38ని డివిడెండ్ అన్నాం, 5ని కోషియంట్ అన్నాం, 3ని రిమైండర్ అన్నాం. అయితే ఒకవేళ మనకి ఇచ్చిన కనుక క్వశ్చన్ కనుక ఇలా ఉందనుకోండి, 42 when divided with 7, 6 7s 42, రిమైండర్ 0. సో ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ని ఎప్పుడైతే రిమైండర్ 0 అయ్యిందో మనం దానికి ఒక స్పెషల్ పేరు పెట్టవచ్చు. డివైజర్కి స్పెషల్ కేస్ ఏంటి, రిమైండర్ 0 కనుక అయ్యున్నట్లయితే డివైజర్కి మనం ఏమని పేరు పెట్టచ్చు, ఫ్యాక్టర్ అని పేరు పెట్టచ్చు. అట్లాగే కోషియంట్కి కూడా ఏం పేరు పెట్టచ్చు, ఫ్యాక్టర్ అనే పేరు పెట్టచ్చు. డివిడెండ్ని ఏమనొచ్చు మనం, మల్టిపుల్ అనొచ్చు. డివిడెండ్ని మల్టిపుల్ అనొచ్చు. సో అంటే దీని అర్థం ఏంటి, 42కి 6 7 ఏమవుతాయి, ఫ్యాక్టర్స్ అవుతాయి. 42 6 7కి ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుంది. సో రిమైండర్ కనుక 0 అయ్యి ఉంటే డివైజర్ని స్పెషల్గా ఫ్యాక్టర్ అని పిలవచ్చు, కోషియంట్ని కూడా స్పెషల్గా ఫ్యాక్టర్ అని పిలవచ్చు. అలాగే మల్టిపుల్ని, డివిడెండ్ని మల్టిపుల్ అని పిలవచ్చు. సో అర్థమైంది కదా ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి. సో బేసికల్గా చిన్న కొన్ని అబ్జర్వేషన్స్ మనం విత్ రెస్పెక్ట్ టు ఫ్యాక్టర్ అండ్ మల్టిపుల్ తెలుసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 అని ఒక నెంబర్ తీసుకున్నాను అనుకుందాం. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ అని అడిగితే, సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, 12ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే అన్ని నెంబర్స్ని కూడా 12కి ఫ్యాక్టర్స్ అంటారు. 12ని డివైడ్ చేయాలి, 12ని డివైడ్ చేసే ప్రతి నెంబర్ని కూడా 12కి ఫ్యాక్టర్స్ అంటారు. కాబట్టి 12లో పోయే నెంబర్స్ ఏవేవో రాసుకోవాలి. దీన్ని మనం వేరే విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. 12 టేబుల్లో 12 అనేది ఏ టేబుల్స్లో వస్తుందో చూసుకోవాలి. 12 ఏ టేబుల్స్లో అయితే వస్తుందో దాన్ని ఆ టేబుల్స్ అన్నీ కూడా 12కి ఫ్యాక్టర్ టేబుల్స్ అవుతాయి. సో కాబట్టి 12లో డివైడ్ అయ్యే నెంబర్స్ 1 2 3 4 6 and 12. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఇంకా ఉన్నాయా అంటే ఇంకా లేవు, మ్యాక్సిమం ఆ నెంబర్ వరకే డివైడ్ అవుతుంది. కాబట్టి ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, లిమిటెడ్గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉంటాయి, అదొక అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోండి. అలాగే లీస్ట్ ఫ్యాక్టర్ ఏమై ఉంటుంది, ఏ నెంబర్కైనా సరే లీస్ట్ ఫ్యాక్టర్ ఆల్వేస్ 1. లీస్ట్ ఫ్యాక్టర్ ఎవరై ఉంటారు, 1 అయి ఉంటాడు. అలాగే హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఎవరై ఉంటారు, హయ్యెస్ట్ ఫ్యాక్టర్ 12కి ఇక్కడ హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఎవరు, 12. కాబట్టి ఫర్ ఎనీ గివెన్ నెంబర్ ద హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇక్కడ హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఎవరు, 12 ఇట్ సెల్ఫ్ అవుతుంది. సో అండ్ వన్ మోర్ అబ్జర్వేషన్ ఈజ్ ఎనీ ఫ్యాక్టర్ ఆఫ్ 12 ఆర్ ఎనీ నెంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్. చూడండి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, 12 కన్నా చిన్న అన్నా అయ్యి ఉండాలి, 12కి ఈక్వల్ అన్నా అయ్యి ఉండాలి, అంతేగాని 12 కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. సో ఇవి బేసిక్ అబ్జర్వేషన్స్ మీరు మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ మల్టిపుల్స్ స్టడీ చేద్దాం. మల్టిపుల్స్ సో మల్టిపుల్స్ కనుక స్టడీ చేస్తే 12 యొక్క మల్టిపుల్స్ అంటే అర్థం ఏంటంటే ఏ నెంబర్స్ని 12 అయితే డివైడ్ చేస్తుందో ఆ నెంబర్స్ అన్నిటినీ 12 యొక్క మల్టిపుల్స్ అంటారు. సో అంటే 12 టేబుల్ చదవాలని అర్థం. మనం 12 టేబుల్లో వచ్చే ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 12తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. కాబట్టి 12 టేబుల్ చదువుదాం. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36. Like that we can write
ఎన్ని రాయొచ్చు ఇలా అని అడిగితే ఎన్నైనా రాయొచ్చు. అందుకనే నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అబ్జర్వేషన్ మనం ఏమి నేర్చుకున్నాం, నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఇన్ఫైనైట్ లేదా అన్లిమిటెడ్గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ అన్లిమిటెడ్. నెక్స్ట్ అట్లాగే లీస్ట్ మల్టిపుల్ ఎవరు, 12 యొక్క లీస్ట్ మల్టిపుల్ 12 అవుతుంది అంటే ఇట్ సెల్ఫ్. సో ఫర్ ఎనీ నెంబర్ ద లీస్ట్ మల్టిపుల్ ఈజ్ ఇట్ సెల్ఫ్, ద లీస్ట్ మల్టిపుల్ ఈజ్ ఇట్ సెల్ఫ్. మరి హయ్యెస్ట్ మల్టిపుల్ ఎవరు అవుతారు, హయ్యెస్ట్ మల్టిపుల్ మనం చెప్పలేము ఎందుకంటే ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి అది ఇన్ఫైనైట్ చెప్పలేదు దాన్ని మనం. నెక్స్ట్ అలాగే ఫోర్త్ వన్, ఆల్ మల్టిపుల్స్ అన్ని ఎలా ఉన్నాయి, 12 కన్నా పెద్దవా చిన్నవా, 12 కన్నా పెద్దగా ఉన్నాయి. కాబట్టి ఆల్ మల్టిపుల్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. 12తో స్టార్ట్ అయ్యి 12 కన్నా పెద్దవి ఉంటాయి. ఫ్యాక్టర్స్ 12తో స్టార్ట్ అయ్యి 12 కన్నా చిన్నవి ఉంటాయి, లేదా 12తో ఎండ్ అవుతాయి. రైట్, 1తో స్టార్ట్ అయ్యి 12తో ఎండ్ అవుతున్నాయి, ఇక్కడ 12తో స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీతో ఎండ్ అవుతున్నాయి. ఇవి బేసిక్ అబ్జర్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్యాక్టర్ అండ్ మల్టిపుల్. సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం టాపిక్లో మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి బేసిక్గా ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటో అర్థమైంది కదా. గుర్తుపెట్టుకోండి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆర్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ మల్టిపుల్స్. చూడండి, ఈ ఇచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 12 మల్టిపుల్స్కి ఫ్యాక్టర్సే అవుతాయి. సో ఈ 1 2 3 4 6 12 అనేది 12కి ఫ్యాక్టర్సే, 24కి ఫ్యాక్టర్సే, 36కి ఫ్యాక్టర్సే, 48కి ఫ్యాక్టర్సే. కాబట్టి ఇక్కడ మనం ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఆర్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ మల్టిపుల్ ఆఫ్ 12. 12 యొక్క ఏ మల్టిపుల్ తీసుకున్నా సరే ఆ మల్టిపుల్కి 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఫ్యాక్టర్స్గానే ఉంటాయి. నెక్స్ట్ మనము ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. సో ప్రైమ్ నెంబర్ అంటే డెఫినేషన్ చిన్నప్పుడు మనం చాలా లాంగ్ డెఫినేషన్ నేర్చుకున్నాం, అంత పెద్ద డెఫినేషన్ వద్దు. ఇక్కడ మనకి సింపుల్ టర్మ్స్లో నేను మీకు చెప్తాను. ప్రైమ్ నెంబర్ అంటే ఇట్ ఈస్ ద నెంబర్ విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలంట, ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ మనము ప్రైమ్ నెంబర్ అని అంటాం. సో సపోజ్ ఇప్పుడు నేను 7 అని తీసుకున్నాను అనుకోండి, 7కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫ్యాక్టర్ అంటే ఏమి నేర్చుకున్నాం, ఇచ్చిన నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్స్ అన్నిటినీ కూడా ఆ ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్స్ అంటామని నేర్చుకున్నాం మనం. కాబట్టి 7కి ఫ్యాక్టర్స్ ఎవరు, 1 7. 7 ఇంకేమైనా నెంబర్స్ డివైడ్ అవుతాయా, డివైడ్ అవ్వవు. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 7కి, 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. కాబట్టి 7ని మనం ఏమని పిలవచ్చు, ప్రైమ్ నెంబర్ అని పిలవచ్చు. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటి చెప్పండి. సో ద నెంబర్ విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే, ఎక్కువ కాదు తక్కువ కాదు ఉన్నటువంటి నెంబర్ని మనము ప్రైమ్ నెంబర్ అంటాం. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ ఏంటి, కాంపోజిట్ నెంబర్. దేన్ని కాంపోజిట్ నెంబర్ అనాలి, చాలామంది ప్రైమ్ నెంబర్ కాని నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటారు అనుకుంటారు, తప్పు, అలా అనుకోకూడదు. రైట్, సో కాంపోజిట్ నెంబర్ అంటే ద నెంబర్ విచ్ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్, మినిమం 3 ఫ్యాక్టర్స్ ఉండాలి ఇచ్చిన నెంబర్కి. 3 ఉండొచ్చు, 3 కన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ 3 కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అని అనకూడదు. సపోజ్ నేను 6 అని తీసుకున్నాను అనుకోండి, 6లో పోయే నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 1 6 కాకుండా అడిషనల్గా 2 3 కూడా 6ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తాయి. కాబట్టి 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. మినిమం 3 ఉంటే చాలు, దాన్ని మనం ఏమనొచ్చు, కాంపోజిట్ నెంబర్ అనవచ్చు. కాబట్టి 6 అనేది కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ నెంబర్ ఉంది, అదే 1. సో 1ని మనం ఏమంటాము అంటే నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇది ప్రైమ్ నెంబరు అవ్వదట, కాంపోజిట్ నెంబరు అవ్వదంట. ఎందుకని, ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, కానీ 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకటే ఉంది. 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ అనేవాళ్ళు, ఒకటే ఉంది కాబట్టి ప్రైమ్ అనడానికి వీలు లేదు. మరి కాంపోజిట్ ఎందుకు కాదు, కాంపోజిట్ అంటే మినిమం 3 ఉండాలి, అసలు ఉన్నదే ఒక ఫ్యాక్టరు, మినిమం 3 ఫ్యాక్టర్స్ లేవు కదా. కాబట్టి దీన్ని మనం కాంపోజిట్ అంటానికి కూడా వీలు కాదు. కాబట్టి 1 ఈజ్ ద స్పెషల్ నెంబర్ విచ్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో ఇది మనకి ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ అన్నమాట. రైట్, ఇప్పుడు
మనకి ఎగ్జామ్లో ఏం చేస్తుంటారంటే కొన్ని నెంబర్స్ ఇచ్చి వీటిల్లో ఏది ప్రైమ్ అని అడుగుతారు, లేకపోతే ఇచ్చిన నెంబర్స్ ప్రైమా కాదా అని అడుగుతారు. అట్లాగే ప్రైమ్ నెంబర్ యొక్క అప్లికేషన్స్ కూడా మనకి ఫర్దర్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి బేసికల్గా వెరీ బేసిక్ క్వశ్చన్ మనకు వచ్చేది ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ప్రైమ్, ఈ క్రింది వానిలో ఏది ప్రధాన సంఖ్య అని అడుగుతుంటారు ఒక్కొక్కసారి మనల్ని. సో అలాంటి సందర్భంలో మనం అసలు ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో ఎలా తెలుసుకోవాలి, మనము దేన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. నేను మీకు చెప్తాను చూడండి, ప్రైమ్ నెంబర్ని ఎలా చెక్ చేయాలి. సో మీరు టైటిల్ ఏం పెట్టుకుంటారు, వెరిఫికేషన్ ఫర్ ప్రైమ్ నెంబర్. ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. సో ఒక నెంబర్ని ప్రైమ్ నెంబరో కాదో ఇప్పుడు మనం వెరిఫై చేయాలి కదా. సో నేను ఒక నెంబర్ ఇస్తాను చూడండి, 179. ఇది ప్రైమ్ నెంబరో కాదో తెలుసుకోవాలి మనం. దానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి మనము అప్రాక్సిమేట్ స్క్వేర్ రూట్ తీసుకోవాలి. సుమారుగా పర్లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. 13 స్క్వేర్ మనకేమని తెలుసు, 169 అని తెలుసు. 169 179 కన్నా చిన్నది, ఇంకొంచెం పెద్దగా ఉండేటట్టు తీసుకోండి. కానీ 13 తీసుకోకుండా 14 తీసుకుందాం. 13 తీసుకోకుండా 14 తీసుకుందాం. సో ఇప్పుడు 14 లోపున్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాసుకోండి. 14 లోపు ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 2, 3, 5, 7, 11, 13 అనే నెంబర్స్ ఉన్నాయి. ఇది రాసుకోండి. ఈ నెంబర్స్లో ఏదైనా 179ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందేమో చెక్ చేసుకోండి. సో 179లో 2 పోదు, ఎందుకని మనం డివిజిబిలిటీ ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. 2 పోవాలి అంటే లాస్ట్ డిజిట్ 0, 2, 4, 6 or 8 ఉండాలి. అలాంటిది ఏమీ లేదు కాబట్టి 2 క్యాన్సిల్ చేసేసింది. 3 పోతుందో లేదో చూడండి. 3 పోవాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మ్యాచ్ అవ్వాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 1 + 7 ఎంత, 8. 9 ఇగ్నోర్ చేయొచ్చు. 8లో 3 పోతుందా, పోదు, కాబట్టి 3 టేబుల్ క్యాన్సిల్ చేసేసి. 5 పోతుందా లేదంటే ఏం చూడాలి మనం, లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉండాలి. లేదు కాబట్టి 5 కూడా పోదు. నెక్స్ట్ 7కి నేను మీకు డివిజిబిలిటీ ఫార్ములా ఇంకా చెప్పలేదు. అది మనం డివిజిబిలిటీ ఫార్ములాస్ మొత్తం 3 పార్ట్స్గా చెప్పుకుంటాం. ఫస్ట్ పార్ట్లో నేను మీకు ఇండిపెండెంట్ చెప్పాను. సెకండ్ పార్ట్లో మనం డిపెండెంట్ చెప్పుకుంటాం. అండ్ థర్డ్ పార్ట్లో కొన్ని స్పెషల్ డివిజిబిలిటీ ఫార్ములాస్ ఉంటాయి, అవి మనం చెప్పుకుందాం. మీరు నెక్స్ట్ పార్ట్లో అవి కూడా వస్తాయి మీకు. ప్రస్తుతానికి జనరల్గా చెక్ చేద్దాం. 2 7s are 14, 3 రిమైండర్, 9 క్యారీ డౌన్, 39, 5 7s 35, 4 వస్తుంది రిమైండర్, కాబట్టి 7 కూడా పోవటం లేదు. 11కి డివిజిబిలిటీ ఫార్ములా చెప్పుకున్నాం మనం. ఏంటి, ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేయాలి. 1 + 9 10, 10లో నుండి 7 సబ్ట్రాక్ట్ చేయాలి, 9. 10లో నుండి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. 3 వస్తుంది కాబట్టి 11 కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 13 స్క్వేర్ 169 అనుకున్నాం. 169 పోతే రిమైండర్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా రిమైండర్ మిగులుతుంది కాబట్టి 13 కూడా క్యాన్సిల్ అవ్వటం. ఏ ప్రైమ్ నెంబరు కూడా 179ని డివైడ్ చేయటం లేదు కాబట్టి కూడా 179ని డివైడ్ చేయటం లేదు కాబట్టి ఇంకా ఏ నెంబరు డివైడ్ చేసే అవకాశమే ఉండదు. ఇంతవరకు చెక్ చేసుకుంటే చాలు మీరు. కాబట్టి మనం ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చేయచ్చు. సో 179కి 1 ఇట్ సెల్ఫ్ అనే 2 ఫ్యాక్టర్స్ తప్ప ఇంకేవి ఉండవు అని కాన్ఫిడెంట్గా మీరు కంక్లూజన్ ఇచ్చేయచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, 179 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం 143 అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 143ని ప్రైమ్ నెంబరో కాదో చెక్ చేసుకోవాలి. మనం 143 ప్రైమ్ నెంబరో కాదో చెక్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, అప్రాక్సిమేట్ స్క్వేర్ రూట్ తీసుకోవాలి. 12 స్క్వేర్ ఎంత, 144, కాబట్టి అప్రాక్సిమేట్లీ దీని స్క్వేర్ 12 అని తీసుకుందాం, అప్రాక్సిమేషన్. సో 12 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాసుకోవాలి. చూద్దాం. 12 లోపు 2, 3, 5, 7, 11 ఇంతవరకు రాసుకోండి. సో లాస్ట్లో 3 ఉంది కాబట్టి 2 టేబుల్ పోదు. 3 టేబుల్ పోవాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మ్యాచ్ అవ్వాలి. 1 + 4 5, 5 + 3 8 పోవటం లేదు. నెక్స్ట్ 5 టేబుల్ చివర 0 కానీ 5 కానీ ఉండాలి, ఛాన్స్ లేదు. 7 టేబుల్ 2 7s are 14, 3 రిమైండర్ మిగులుతుంది కాబట్టి 7 కూడా క్యాన్సిల్ అవ్వటం లేదు. 11 టేబుల్, సో 1 + 3 4, 4 - 4 0 మ్యాచ్ అవుతుంది కాబట్టి దీంట్లో 11 అనే టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1, 143 అనే ఫ్యాక్టర్స్ కాకుండా 143కి అడిషనల్గా ఇంకో ఫ్యాక్టర్ ఉంది. ఎవరు, 11 అనేది ఇంకో ఫ్యాక్టర్ ఉంది. మరి 11కి పేరు కూడా ఉంటుంది కదా, 11 × సంథింగ్ 143 అయి ఉంటుంది కదా, అంటే ఇంకా ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉంది కదా.
అయితే మనం మినిమం 3 ఫ్యాక్టర్స్ ప్రూవ్ చేస్తే చాలు. ప్రతి నెంబర్కి 2 ఉంటాయి అని తెలుసు, అడిషనల్గా ఇంకొకటి ఉంది అని కనుక మనం ప్రూవ్ చేయగలిగితే అది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పేయచ్చు. సో 11కి పెయిర్ ఎవరన్నది ప్రస్తుతానికి మనకి అనవసరమైన విషయం. కాబట్టి సింపుల్గా 11 అనేది దీంట్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి థర్డ్ ఫ్యాక్టర్ పిక్చర్లోకి వచ్చేసింది. కాబట్టి a number which has at least 3 factors is called composite number. So 143 is not a prime number అని మనం కంక్లూజన్ చేయొచ్చు. సో దీంతో మీకు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదా అవునా కాదా ఎలా చెక్ చేయాలన్న విషయాలు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనము ఏం నేర్చుకోబోతున్నాము అంటే కో ప్రైమ్స్. వేటిని కో ప్రైమ్స్ అంటారు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. కో ప్రైమ్, వీటిని మనం మ్యూచువల్లీ ప్రైమ్ అని కూడా అంటాం. మ్యూచువల్లీ ప్రైమ్, వీటిని మనము రిలేటివ్లీ ప్రైమ్ అని కూడా అంటాం. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో, కో ప్రైమ్ అనొచ్చు, మ్యూచువల్లీ ప్రైమ్ అనొచ్చు, రిలేటివ్లీ ప్రైమ్ అనొచ్చు. సో ఏ నెంబర్స్ని మనము కో ప్రైమ్స్ అంటారు. ఇంకెక్కడ నుండి నేను కో ప్రైమ్స్ అనే పదవే వాడతాను, కానీ ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఏ నెంబర్స్ మనం కో ప్రైమ్స్ అంటాం. కో ప్రైమ్స్ అనాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పెయిర్ ఆఫ్ నెంబర్స్ తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి, పెయిర్, సింగిల్ నెంబర్ కాదు, లేదా 3 నెంబర్స్ కాదు, 2 నెంబర్సే తీసుకోవాలి. ఒక పెయిర్ ఆఫ్ నెంబర్స్ని తీసుకుంటే ఆ 2 నెంబర్స్కి కూడా కామన్ ఫ్యాక్టర్స్ 1 తప్ప ఇంకేం ఉండకూడదు. కామన్ ఫ్యాక్టర్స్ 1 తప్ప ఇంకేం ఉండకూడదు. 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటే, 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఆ పెయిర్ ఆఫ్ నెంబర్స్ని మనము కో ప్రైమ్స్ అంటాం. సపోజ్ నేను 6, 8 తీసుకున్నాను అనుకోండి, 6లోను 8లోను పోయే కామన్ ఫ్యాక్టర్ ఎవరు, 1 కాకుండా 2 టేబుల్ కూడా పోతుంది కదా. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా అడిషనల్గా మనకేముంది 2 కూడా ఉంది. కాబట్టి 6, 8 అనేవి కో ప్రైమ్స్ కాదు. 6, 8 అనేవి కో ప్రైమ్స్ కాదు. ఆ పేరుకి 1 తప్ప ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ కూడా ఉండకూడదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 5, 11 తీసుకుంటున్నా. చూడండి 5లోను 11లోను 1 తప్ప ఇంకేమైనా టేబుల్ పోతుందా, ఏ టేబుల్ పోదు. కాబట్టి ఇవి కో ప్రైమ్స్ అవుతాయి. అలాగే 8, 15 తీసుకున్నాం. 8, 15 తీసుకున్నాం. 8లోను 15లోను కామన్గా పోయే నెంబర్ ఏమైనా ఉందా, ఏమీ లేదు. కాబట్టి ఇవి కూడా కో ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ 5, 24 తీసుకున్నాం. 5, 24లో ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఏమీ లేవు. కాబట్టి కో ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ అలాగే 199, 200 తీసుకున్నాం. 199, 200లో ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, లేవు. కాబట్టి కో ప్రైమ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను తీసుకున్నటువంటి నెంబర్స్ కాంబినేషన్, ఫస్ట్ కాంబినేషన్ ప్రైమ్ కాంబినేషన్ తీసుకున్నాను. సో 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్స్. 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్స్. అట్లా ఇక్కడ ఏం కాంబినేషన్ తీసుకున్నాం మనం, ఒక ప్రైమ్ ఒక కాంపోజిట్ తీసుకున్నాం. సో ఒక ప్రైమ్ ఒక కాంపోజిట్కి ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ ప్రైమ్ నెంబర్కి ఎలాంటి ఇక్కడ కాంపోజిట్ తీసుకున్నాం, ఇక్కడ కాంపోజిట్ తీసుకున్నాం. అవి 2 కూడా కో ప్రైమ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రైమ్ నెంబర్సే కాదు, 2 కాంపోజిట్ తీసుకున్నా సరే మనకి అవి కో ప్రైమ్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆల్వేస్ అని అనకూడదు. చూడండి ఇక్కడ 6, 8 2 కాంపోజిట్, ఇక్కడ కో ప్రైమ్స్ అయినాయా, అవ్వలేదు. 2 కాంపోజిట్ నెంబర్స్ కో ప్రైమ్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ 2 ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఆల్వేస్ కో ప్రైమ్స్. హియర్ నాట్ ఆల్వేస్, అన్ని వేళలా అవుతాయి అన్న రూల్ ఏమీ లేదు, నాట్ ఆల్వేస్. నెక్స్ట్ ఇక్కడ ఏ కాంబినేషన్ తీసుకున్నాం మనం, ఒక ప్రైమ్ ఒక కాంపోజిట్ తీసుకున్నాం. సో ఇది కూడా నాట్ ఆల్వేస్. ఎందుకు అంటే ఇక్కడ ప్రైమ్ కాంపోజిట్లో 5, 24 తీసుకున్నాను. ఒకవేళ నేను 5, 15 కనుక తీసుకుని ఉన్నట్లయితే 5, 15 అంటే ఒక ప్రైమ్ నెంబర్ ఒక కాంపోజిట్ నెంబర్. తీసుకున్న కాంపోజిట్ నెంబర్ కనుక ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిపుల్ కనుక అయితే ప్రైమ్ కాంపోజిట్ అనే కాంబినేషన్ కో ప్రైమ్స్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ప్రైమ్ కాంపోజిట్ కాంబినేషన్ కో ప్రైమ్స్ కాకపోవచ్చు, అవ్వచ్చు, నాట్ ఆల్వేస్. నెక్స్ట్ అట్లాగే ఇవి 2 కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్, పక్క నెంబర్స్ తీసుకున్నా. ఏం కాంబినేషన్ తీసుకున్నాను, కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో
టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్స్. ఆల్వేస్, ఎప్పుడు కోప్రైమ్స్ అవుతానే ఉంటాయి మీరు ఏ పేరు తీసుకున్నా సరే. కాబట్టి సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసాం. వీటిని మనం ఈ టాపిక్స్లో వాడుకుంటూ ఉంటాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ అబ్జర్వేషన్స్ ఉంటే కనుక మీరు చాలా ప్రాబ్లమ్స్ని చాలా టాక్టిక్గా డీల్ చేసుకోవచ్చు. అబ్జర్వేషన్ లేకపోతే మీరు అన్నెసరీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకు అబ్జర్వేషన్స్ ఉంటాయో కొన్ని ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయకుండా కూడా ఆన్సర్స్ చెప్పొచ్చు. అందుకని మీకు ఈ అబ్జర్వేషన్స్ అనేది నేర్పడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మీకు కోప్రైమ్స్ అంటే ఏంటి, ఎప్పుడు ఏవి కోప్రైమ్స్ అవుతాయి, ఏవి ఆల్వేస్ అవుతాయి, ఏవి నాట్ ఆల్వేస్ అవుతాయి అనే కాంబినేషన్స్ మనం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ డెఫినేషన్ మనకి ట్విన్ ప్రైమ్స్. వేటిని ట్విన్ ప్రైమ్స్ అంటారు. సో ట్విన్ ప్రైమ్స్ అన్నప్పుడు కంపల్సరీ రెండు నెంబర్స్ కూడా మనం ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి, వేరే తీసుకోవడానికి ఛాన్స్ లేదు. రెండు కూడా ప్రైమ్ తీసుకోవాలి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక 2 ఉంటే, ఆ రెండు మధ్య డిఫరెన్స్ కనుక 2 ఉంటే వాటిని మనం ట్విన్ ప్రైమ్స్ అంటారు. సో అలాంటి ట్విన్ ప్రైమ్స్ ఏమున్నాయి మనకి, 3, 5, 5, 7, 11, 13, 13, 17 తీసుకోవచ్చా, తీసుకోకూడదు. 13కి 17 డిఫరెన్స్ ఎంత, 4 ఉంది, తీసుకోకూడదు. 17, 19 తీసుకోవచ్చా, తీసుకోవచ్చు, డిఫరెన్స్ 2 ఉంది. 19, 23కి డిఫరెన్స్ 4 ఉంది, తీసుకోకూడదు. అట్లాగే 29, 31, 41, 43. 31 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి మనకి ఏముంది, 41, 37 ఉంది, కానీ గ్యాప్ ఎంత, 6 ఉంది. అట్లా 59, 61 ఇవన్నీ కూడా మనకి ట్విన్ ప్రైమ్స్ అయి ఉంటాయి. ఇచ్చిన నెంబర్స్ ప్రైమ్ అయ్యి ఉండాలి, ఆ రెండు మధ్య డిఫరెన్స్ 2 అయి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేసినటువంటి పెయిర్ ఆఫ్ నెంబర్స్ని మనము ట్విన్ ప్రైమ్స్ అంటాము. ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ స్టడీ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. సో చూడండి, ఇచ్చిన నెంబర్స్ 221, 231, 241, 273 అని ఇచ్చారు. సో 273 మీరు అబ్జర్వ్ చేస్తే 2 + 7 9, 3 ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, 1 ఇట్ సెల్ఫ్ తప్ప ఇంకే ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఇక్కడ 3 అనే ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 221ని మనం ఎలా రాసుకోవచ్చు, 13 17స్గా రాసుకోవచ్చు, 13 17స్గా రాసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 231, 2 + 1 ఎంత, 3 అంటే దీంట్లో 11 టేబుల్ పోతుంది, 11 21స్గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రైమ్ నెంబరు ఎవరయ్యే ఛాన్స్ ఉంది, ఇంకా మనకి 241 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. నాట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏదో ఒక ఎడిషనల్ ఫ్యాక్టర్ కనుక ఉందని మనం ప్రూవ్ చేస్తే అది నాట్ ప్రైమ్ అవుతుంది. సో ఎడిషనల్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. 1 + 3 ఎంత, 4. చూడండి ఇక్కడ 11 అనేది కామన్ ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ కనపడుతుంది మనకి. కాబట్టి 341 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మనం అడుగుతున్న క్వశ్చన్ కూడా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అది కావాలి మనకి. ఏది ప్రైమ్ నెంబర్ కాదో అది కావాలి, అది మనకి ఫస్ట్ ఆప్షన్లోనే దొరికేసింది కాబట్టి మిగతా మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారో చూడండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిలో 200? సో బిలో 200 కన్నా చిన్నది అయి ఉండాలి, ఇంకా వాటిల్లో పెద్ద ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అంటే లాస్ట్ ప్రైమ్ నెంబర్ బిలో 200 జస్ట్ బిలో 200కు తక్కువ. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం మనం. సో వీటిలో మనకి ఏం కావాలి, గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్. ఫస్ట్ గ్రేటెస్ట్ ఎవరు, 197. వాటి ప్రైమ్ నెంబర్ కాదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ చెక్ చేద్దాం. సో 2 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు. సో చెప్పాను కదా, అప్రాక్సిమేట్ స్క్వేర్ రూట్ 14² 196 లేదా 15 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్ చెక్ చేయాలి. 2 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, 3 టేబుల్ క్యాన్సిల్ అవ్వటం లేదు, 5 టేబుల్ క్యాన్సిల్ అవ్వటం 7, 2 7s are 14, 57లో 7 పోదు,
నెక్స్ట్ 11, 1 + 7 8 అవ్వాలి, కానీ 9 ఉంది కాబట్టి 11 టేబుల్ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు. 13 టేబుల్, 13 1s are 13, 67, 5 13 65, 13 టేబుల్ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 197 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ జస్ట్ బిలో 200. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కోప్రైమ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కోప్రైమ్. సో ఈ పేర్స్ ఇచ్చారు, నాట్ కోప్రైమ్ అన్నారు. నాట్ కోప్రైమ్ అంటే కోప్రైమ్ అవ్వాలంటే రెండు నెంబర్స్ మధ్య కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండకూడదు, ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. సో 23, 24 కాన్సిక్యూటివ్ నెంబర్స్ విచ్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్స్, ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 53, 59 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్స్, ఇది కూడా మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. 35, 49కి కామన్ ఫ్యాక్టర్ 7 కనపడుతుంది. ఎడిషనల్గా కనుక ఫ్యాక్టర్ ఏదన్నా ఉంటే ఆ పేరు మనం కోప్రైమ్స్ అని అనకూడదు. కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కోప్రైమ్. సో దిస్ పెయిర్ ఈజ్ నాట్ కోప్రైమ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ ట్విన్ ప్రైమ్ అంటున్నాడు. ట్విన్ ప్రైమ్ అవ్వాలంటే ఏంటి, రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండాలి, వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలని నేర్చుకున్నాం మనకు కదా. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, మనకి 2 ప్రైమ్ అయ్యి ఉండాలి. ఇక్కడ 69 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీంట్లో 3 టేబుల్ పోతుంది కదా, ఫస్ట్ కాంబినేషన్ తీసుకోకూడదు. 71, 73 2 ప్రైమ్ నెంబర్సే, వాటి మధ్య డిఫరెన్స్ కూడా 2నే ఉంది కాబట్టి దిస్ పెయిర్ ఈజ్ ట్విన్ ప్రైమ్స్ పెయిర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అని అడుగుతున్నాడు. మనకి స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎవరు, 100. నెక్స్ట్ 101, 102 ఇవి రాసుకుంటూ ఉంటాము. వీటిలో మనకి స్మాలెస్ట్ 3 డిజిట్ అయి ఉండాలి, ప్రైమ్ అయి ఉండాలి. సో ఆ నెంబర్ ఎవరు, 101. 101 అనేది ప్రైమ్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ 3 డిజిట్ నెంబర్ కాబట్టి ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 101. ఇప్పటి వరకు మనము ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, 1ని నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని పిలుస్తారని, కోప్రైమ్స్ అంటే ఏంటని, ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, ఒక నెంబర్ ప్రైమా కాదా ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్ డిస్కస్ చేయబోతున్నాం. ఏంటివి, డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్. సో అవి ఏంటో చూద్దాం. మనం నేర్చుకున్నప్పుడు డివిజిబిలిటీ ఫార్ములాస్ ఇండిపెండెంట్ కేసులో 2, 3, 4, 5 నేర్చుకున్నాం. అక్కడ 6 అనేది స్కిప్ అయ్యింది. 6 ఎందుకు స్కిప్ అయ్యింది అనేది ఇప్పుడు చూడబోతున్నాం. మనం 6 యొక్క డివిజిబిలిటీ ఫార్ములా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో డిపెండెంట్ అన్నాము అంటే ఇక్కడ డివిజిబిలిటీ ఫార్ములా దానికంటూ ఇండిపెండెంట్గా ఎలాంటి ఫార్ములా ఉండదు, అది వేరే నెంబర్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఈ డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్ డిస్కస్ చేసుకునే ముందు మనం ఒక చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్. దీన్నే మనం పాసిబుల్ రిమైండర్స్ అంటాం. ఏమంటున్నాం, పాసిబుల్ రిమైండర్స్. జాగ్రత్తగా వినండి. పాసిబుల్ రిమైండర్స్ అంటే ఏంటి ఫస్ట్ నేర్చుకుంటే దాని అప్లికేషన్స్ మనకి ఫర్దర్గా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మనకి ఎంత డెప్త్ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ పాసిబుల్ రిమైండర్స్ కాన్సెప్ట్ కనుక అర్థమైతే చాలా ఈజీగా మనం ఆన్సర్లు చేసుకోవచ్చు. చూడండి, మనం 38ని 7తో కనుక డివైడ్ చేస్తే 5 7s 35 అవుతుంది. కాబట్టి రిమైండర్ ఏమవుతుంది, 3 అవుతుంది. ఇంతవరకు మనకు తెలిసిన విషయమే కదా. అసలు డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అంటే ఇట్ ఈజ్ ఎ షార్ట్ కట్ ఫర్ సబ్ట్రాక్షన్. అంటే ఇచ్చిన నెంబర్లో ఈ 38లో 7ని మనము మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ సబ్ట్రాక్ట్ చేయగలము, 5 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేయగలము. 5 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే చివరికి ఇంకా ఎంత మిగిలింది, 3 మిగిలింది. కాబట్టి డివిజన్ అనేది షార్ట్ కట్ ఫర్ సబ్ట్రాక్షన్. కాబట్టి డివిజన్ డెఫినేషన్ ఏమని చెప్పుకోవచ్చు మనం, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాల్డ్ డివిజన్. సో ఇప్పుడు డివిజన్ని మనము సబ్ట్రాక్షన్ షార్ట్ కట్ అంటున్నాం కాబట్టి ఇప్పుడు సబ్ట్రాక్షన్ స్టైల్లో చూద్దాం ఒకసారి. సో డివిజన్ మనం వేరే విధంగా కూడా అర్థం చేసుకుందాం. 38 రూపీస్ని
ఒక్కొక్కరికి 7 రూపీస్ చొప్పున పంచాల్సి వస్తే మనం ఎంతమందికి పంచగలిగాం? 5 మెంబర్స్ కదా. సో ఇప్పుడు ఒక్కొక్కరికి పంచుదాం. ఒక్కసారి 5 మెంబర్స్కి ఇవ్వకుండా ఫస్ట్ 38 రూపీస్ తీసుకుందాం. 38 రూపీస్ తీసుకొని ఫస్ట్ పర్సన్కి నేను 7 రూపీస్ ఇస్తున్నా. ఏ అనే పర్సన్కి 7 రూపీస్ ఇస్తే నా దగ్గర ఇంకా ఎంత మిగులుతున్నాయి? 31 రూపీస్ మిగులుతున్నాయి అంటే అదేమవుతుంది? రిమైండర్ అవుతుంది. మిగిలిన దాన్ని మనం ఏమంటాం? రిమైండర్. అంటే 38 అనే నెంబర్ని నేను 7తో కనుక డివైడ్ చేస్తే వచ్చేటటువంటి రిమైండర్స్లో 31 కూడా ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద ఫైనల్ రిమైండర్ బట్ ఇట్ ఈస్ ద పాసిబుల్ రిమైండర్. కాబట్టి 31కి మనం ఏమని పేరు పెడదాం? రిమైండర్ 1 అని పేరు పెడదాం. రిమైండర్ 1. ఇప్పుడు మరలా సెకండ్ పర్సన్కి ఇద్దాం 7 రూపీస్. డి అనే పర్సన్కి నేను 7 రూపీస్ ఇస్తే మరలా నా దగ్గర ఎంత డబ్బులు మిగులుతున్నాయి? 24 మిగులుతున్నాయి అంటే దానికి మనం ఏమని పేరు పెట్టచ్చు? రిమైండర్ అని పేరు పెట్టచ్చు. సో 24 ఈజ్ పాసిబుల్ రిమైండర్. నెక్స్ట్ మరలా థర్డ్ పర్సన్ సి అనే పర్సన్కి నేను మళ్ళీ 7 రూపీస్ ఇస్తుంటే 17 రూపీస్ మిగులుతున్నాయి కాబట్టి దీనికి మనం రిమైండర్ 3 అని పేరు పెట్టచ్చు. మరలా డి అనే పర్సన్కి నేను 7 రూపీస్ ఇస్తే మరలా ఎంత మిగులుతున్నాయి? 10 రూపీస్. దీన్ని మనం రిమైండర్ 4 అనొచ్చు. మరలా ఈ అనే పర్సన్కి ఫిఫ్త్ పర్సన్కి కూడా 7 రూపీస్ ఇచ్చేస్తే మరలా ఎంత మిగులుతున్నాయి? 3 రూపీస్ మిగులుతున్నాయి. దీన్ని మనం ఫిఫ్త్ రిమైండర్ అండ్ ఆల్సో ద ఫైనల్ రిమైండర్. ఇంకివ్వడానికి ఛాన్స్ లేదు. మ్యాక్సిమం 5 మెంబర్స్ ఇవ్వగలిగాం. ఫైనల్గా మిగిలిన రిమైండర్ని 3 అంటున్నాం. సో చూడండి, ఇప్పుడు మనకు వచ్చినటువంటి రిమైండర్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో బాటమ్ టు టాప్ రాసుకుంటే 3, నెక్స్ట్ 10, నెక్స్ట్ రిమైండర్ 17, నెక్స్ట్ రిమైండర్ 24, నెక్స్ట్ రిమైండర్ 31. ఇవి పాసిబుల్ రిమైండర్స్. ఈ పాసిబుల్ రిమైండర్స్ని సీరియస్లీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దే ఆర్ డిఫర్డ్ బై 7. చూడండి ఇక్కడ డిఫరెన్స్ 7, డిఫర్డ్ బై 7, డిఫర్డ్ బై 7, డిఫర్డ్ బై 7. సో డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంతకీ 7 ఎవరు? 7 ఈజ్ ద డివైజర్. సో పాసిబుల్ రిమైండర్స్ ఆర్ డిఫర్డ్ బై ది డివైజర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే ఒకవేళ నాకు కనుక ఫైనల్ రిమైండర్ 3 అని తెలిస్తే నేను పాసిబుల్ రిమైండర్స్ రాయగలను. 3 అని కనుక తెలిస్తే పాసిబుల్ రిమైండర్స్ ఎలా రాయొచ్చు? 7 యాడ్ చేస్తూ 7 ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే మనకి పాసిబుల్ రిమైండర్స్ లిస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి 3 + 7 10, 10 + 7 17, 17 + 7 24. ఈ విధంగా మనము ఫైనల్ రిమైండర్ కనుక తెలిస్తే పాసిబుల్ రిమైండర్స్ని ఈజీగా రాసుకోవచ్చు. 74 అనే నెంబర్ని నేను 9తో డివైడ్ చేస్తే 8 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి రిమైండర్ 2 మిగులుతుంది కదా. ఇప్పుడు పాసిబుల్ రిమైండర్స్ రాయాలి అంటే మనము తెలిసిన రిమైండర్ని బేస్ చేసుకొని రాయొచ్చు. కాబట్టి 2 అనేది ఫైనల్ రిమైండర్. ఇప్పుడు పాసిబుల్ రిమైండర్స్ రాయాలి అంటే మనము ఏం యాడ్ చేస్తూ వెళ్ళాలి? 9 యాడ్ చేస్తూ వెళ్ళాలి. 2కి 9 యాడ్ చేస్తే 11, 11కి 9 యాడ్ చేస్తే 20, 20కి 9 యాడ్ చేస్తే 29, 29కి 9 యాడ్ చేస్తే 38. సో వీటన్నిటిని మనం ఏమనొచ్చు? పాసిబుల్ రిమైండర్స్. దిస్ ఎంటైర్ లిస్ట్ ఈజ్ నోన్ యాజ్ పాసిబుల్ రిమైండర్స్. సో హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద పాసిబుల్ రిమైండర్. కావాలంటే మనం పాసిబుల్ రిమైండర్స్ రాయగలం బేస్డ్ ఆన్ ఫైనల్ రిమైండర్, రైట్? ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్లోకి జంప్ అయిపోతాం. సో డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్లో మనకి ఫస్ట్ 6 తీసుకుందాం. 6 యొక్క డివిజిబిలిటీ ఫార్ములా ఏంటి? ఎ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై బోత్ 2 and 3. Both 2 and 3, that number is exactly divisible by 6. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాంట్లో 6 పోతుందో లేదో అని మనం అడిగితే మనం ఏం చెక్ చేయాలి? 6ని చెక్ చేయకూడదు, 2ని 3ని చెక్ చేయాలి. 2 పోతుందన్న గ్యారంటీ మరియు 3 పోతుందన్న గ్యారంటీ రెండిటికీ కనుక ఆ గ్యారంటీ ఉంటే అప్పుడు మనం 6 పోతుందని చెప్పవచ్చు. కాబట్టి 6 అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? 2 and 3 మీద డిపెండ్ అవుతుంది. 2 and 3 మీద డిపెండ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 4 7 8 6.
2 అని నెంబర్ ఇచ్చారు. దీంట్లో 6 పోతుందా లేదా అని అడిగారు. ఫస్ట్ మనం ఏమేమి చెక్ చేయాలి? 2 టేబుల్ చెక్ చేయాలి, 3 టేబుల్ చెక్ చేయాలి. 2 పాస్ అయితే 6 టేబుల్ కూడా పాస్ అవుతుంది. సో ఫస్ట్ 2 టేబుల్ 2 డివిజిబిలిటీ ఫార్ములా ప్రకారం లాస్ట్ డిజిట్ చూసుకోవాలి. లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి ఈ నెంబర్లో 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్ పోతుందా లేదా ఎలా చెక్ చేయాలి? 3 డివిజిబిలిటీ ఫార్ములా ఏంటది? సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూసుకోవాలి. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూసుకునేటప్పుడు 3 టేబుల్కి మనం ఏమి నేర్చుకున్నాం? 0, 3, 6, 9 కనుక ఉంటే ఇగ్నోర్ చేసి యాడ్ చేయవచ్చు అని నేర్చుకున్నాం. కాబట్టి 3ని ఇగ్నోర్ చేస్తున్నాను, 6ని ఇగ్నోర్ చేస్తున్నాను, 4 + 8 12ను కూడా ఇగ్నోర్ చేస్తున్నాను, 7 + 2 9 కూడా ఇగ్నోర్ చేస్తున్నాను. మొత్తం ఇగ్నోర్ అయితే రిజల్ట్ 0 వచ్చింది కాబట్టి దీంట్లో కూడా 3 పోతుందన్న గ్యారంటీ ఉంది. కాబట్టి 2, 3 రెండు పాస్ అయినాయి కాబట్టి 6 కూడా పాస్ అవుతుంది. అంటే ఈ నెంబర్లో 6 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఈ నెంబర్లో ఎగ్జాక్ట్గా 6 డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి 6 పోతుందా లేదా అని అడిగితే మనం ఫస్ట్ చూడగానే 2 టేబుల్ పోవటం లేదు కాబట్టి 2 పాస్ అవ్వలేదు కాబట్టి 3 మీరు చెక్ చేయకుండానే 3ని చెక్ చేయకుండానే 6 పాస్ అవ్వదని చెప్పేయచ్చు. ఎందుకు అంటే 6 పోవాలి అంటే 2 పోవాలి. ఒక్కటి పోకపోయినా ఇంకా రెండవది చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్లో 6 పోదు. సో ఇప్పుడు ఈ నెంబర్లో 6 పోలేదు, బాగుంది. ఇప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? వాట్ లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ నెంబర్ టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6, లేదా వాట్ లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు మేక్ దిస్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6. 6 డివైడ్ అవ్వాలి అంటే సబ్ట్రాక్ట్ చేయాల్సిన లీస్ట్ నెంబర్ ఎంత, యాడ్ చేయాల్సిన లీస్ట్ నెంబర్ ఎంత అనే 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, లేదా రిమైండర్ అడగొచ్చు, రైట్? సో ఇప్పుడు మనము 6తో డివైడ్ చేయకుండానే ఈ నెంబర్కి రిమైండర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ 2 ఎప్పుడైతే డివైడ్ అవ్వటం లేదన్నారో 2 యొక్క రిమైండర్ రాసుకుందాం. 2 యొక్క రిమైండర్ ఎంత? చివర 5 ఉంది కాబట్టి 2 2s are 4 పోతే రిమైండర్ 1 వస్తుంది. 3 యొక్క రిమైండర్ చూద్దాం. 3 ఇగ్నోర్డ్, 2 + 7 ఇగ్నోర్డ్, 5 + 4 ఇగ్నోర్డ్, 5 మిగిలింది. 5లో 3 పోతే రిమైండర్ ఎంత? 2 వస్తుంది. సో ఇప్పుడు 6కి రిమైండర్ కావాలి అంటే రెండిట్లోనే కామన్గా ఉండాలి. ఇక్కడేమో చూస్తే 1 ఉంది, ఇక్కడ చూస్తే 2 ఉంది. రెండిట్లో కనుక సేమ్ వచ్చినట్లయితే అదే మన ఆన్సర్ అయ్యి ఉండేది. రెండిట్లో సేమ్ రాలేదు కాబట్టి ఇప్పుడు మనము పాసిబుల్ రిమైండర్స్ అనే కాన్సెప్ట్ని పిక్చర్లోకి తెచ్చుకోవాలి. సో ఇప్పుడు 2 చూద్దాం. 2కి 1 రిమైండర్ అయితే నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ ఏమవుతుంది? 1 + 2 3. నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ ఏమవుతుంది? 3 + 2 5. నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ ఏమవుతుంది? 5 + 2 7. ఇలా ఎంతవరకు రాయాలి? మనం ఎంతవరకు రాయాలి ఎలా తెలుస్తుంది? మనం రిమైండర్ కనుక్కుంటుంది 6కి కాబట్టి మనకి రిమైండర్ 6 దాటి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి 6 లోపే అంటే 5 వరకు రాసుకుంటే సరిపోతుంది, 7 రాయాల్సిన అవసరం లేదు. అట్లాగే 2కి 3కి పాసిబుల్ రిమైండర్స్. 3కి ఒరిజినల్ రిమైండర్ లేదా ఫైనల్ రిమైండర్ ఎంత? 2. నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ 2 + 3 5. నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ 5 + 3 8. 8 రాయాలా? అవసరం లేదు, ఎందుకని 6 లోపు రాస్తే చాలు మనం. ఇప్పుడు 2 అనే కేసులోను 3 అనే కేసులోను కామన్గా వచ్చిన రిమైండర్ ఎవరు? 5. కాబట్టి 6కి రిమైండర్ ఎంత? 5 అని చెప్పవచ్చు. సో ఇలా మనం పాసిబుల్ రిమైండర్స్ కాన్సెప్ట్ వాడుకొని 6కి రిమైండర్ చెప్పొచ్చు ఈజీగా. నెక్స్ట్ 12కి చెక్ చేద్దాం. మనకి నెంబరు 66595 అని ఇచ్చారు. 66595 మన 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 12 డివైడ్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత ఒకవేళ పోకపోతే లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్. లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఆల్వేస్ రిమైండర్ అని మనం బేసిక్ కాన్సెప్ట్స్లో నేర్చుకున్నాం. అట్లాగే లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అడగవచ్చు. లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ డివైజర్ మైనస్ రిమైండర్. ఇక్కడ డివైజర్ ఎవరు? 12తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి డివైజర్ 12 మైనస్ రిమైండర్. ముందు మనం రిమైండర్ కనుక్కుంటే లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ ఎంతో తెలుస్తుంది. సో ఫస్ట్ మనము
12కి డివిజిబిలిటీ ఫార్ములా తెలుసుకోవాలి మనం. 12కి డివిజిబిలిటీ ఫార్ములా ఎలా రాసుకోవాలి? 2 అవకాశాలు ఉన్నాయి. మీరు దీన్ని 2 6గా ఊహించుకోవచ్చు, 3 4గా ఊహించుకోవచ్చు. ఇప్పుడు 12 ఎవరి మీద డిపెండ్ అవుతుంది? 2 6 మీద లేదా 3 4 మీద. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి లేదా రెండో తీసుకోవచ్చా అనేది ఫస్ట్ మీకు తెలియాలి. గుర్తుపెట్టుకోండి, ఒక డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములా కనుక మీరు డిజైన్ చేస్తుంటే తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కోప్రైమ్స్ అయి ఉండాలి. మీరు తీసుకున్న కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి పేరు కూడా ఎలా ఉండాలి? కోప్రైమ్స్ అయి ఉండాలి. 2 6 అనేది కోప్రైమ్స్ అవుతాయా? కాదు. కోప్రైమ్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండకూడదు. 2కి 6కి కామన్ ఫ్యాక్టర్ ఎవరు? 2 ఉన్నాడు కాబట్టి ఇవి కోప్రైమ్స్ కాదు. అలాంటి కాంబినేషన్ అసలు మీరు యూజ్ చేయకూడదు. సో డివిజిబిలిటీ ఫార్ములా రాంగ్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ ద పెయిర్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ కోప్రైమ్స్ షుడ్ బి టేకెన్ యాజ్ డిపెండెంట్ ఫ్యాక్టర్స్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి 12ని మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు 3 టేబుల్ 4 టేబుల్ చెక్ చేద్దాం. చెక్ చేస్తే 12 గురించి తెలుస్తుంది మనకి. ఈ నెంబర్లో 3 పోతుందా లేదా అంటే 6 ఇగ్నోర్డ్, 6 ఇగ్నోర్డ్, 9 ఇగ్నోర్డ్. 5 + 5 ఎంత? 10. 10 అంటే 1 + 0 1 కాబట్టి 3 పోవటం లేదు. రిమైండర్ ఎంత అంటే ఆ 1 + 0 1 రిమైండర్. సో 3 పోవటం లేదు కాబట్టి 3 వల్ల వచ్చే రిమైండర్ 1 వచ్చింది. మరి 4 లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలి. 95 23 4s are 92 రిమైండర్ 3 వస్తుంది కాబట్టి 4 కూడా పోవట్లేదు కాబట్టి 12 కూడా పోదు. 12 కూడా పోదు. మనం రిమైండర్ అంతా చెప్తాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి? పాసిబుల్ రిమైండర్స్ రాయాలి. 1 + 3 ఎంత? 4. 3 + 4 7. 4 + 3 7. 7 దొరికేసింది కాబట్టి మనం ఇంకా ఫర్దర్గా రాయాల్సిన అవసరం లేదు. మీరు ఈ పాసిబుల్ రిమైండర్స్ రాసేటప్పుడు ఒక్కొక్కటి రాయండి. 3కి 1 రాసి 4కి 1, మళ్ళీ 3కి 1, మళ్ళీ 4కి 1 రాయండి. ఎక్కడన్నా మ్యాచ్ అయితే అక్కడ ఆపేసేయండి. మొత్తం రాసుకొని ఇవన్నీ రాసుకున్న దాకా వెయిట్ చేయొద్దు. సింపుల్గా అటొకటి ఇటొకటి రాయండి. ఎక్కడైతే మ్యాచింగ్ దొరుకుతుందో అక్కడ ఆపేసేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ని 12తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటే 7 వస్తుంది. ఇలా డివైడ్ చేయకుండా మనం రిమైండర్ని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 6 అని అడుగుతున్నారు. చూడండి, మరియు ఎప్పుడైనా సరే ఫస్ట్ డైరెక్ట్గా అప్లై చేసేసుకోండి ఫార్ములాస్. ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ ఎనలైజ్ చేసుకోండి. ఎనలైజ్ చేస్తే కొన్ని ఈజీగా ఎలిమినేట్ అవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ 1 by 1 చేద్దాం జాగ్రత్తగా. 6 వెయిట్లో డివైడ్ అవుతుందంటే మనం వెయిట్ని చెక్ చేసుకోవాలి. 2ని 3ని. సో ఫస్ట్ 2ని చెక్ చేస్తే బెటరా 3ని చెక్ చేస్తే బెటర్ అనేది చూసుకోండి. ఫస్ట్ 2 అనేది ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? జస్ట్ లాస్ట్ డిజిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. 3 అనేది సమ్ ఆఫ్ ది డిజిట్స్ మీద, అంటే డిజిట్స్ అన్నీ యాడ్ చేయాలి మనం. ఏది త్వరగా అయిపోతుంది మనకి? లాస్ట్ డిజిట్ చెక్ చేసుకోవడం త్వరగా అయిపోతుంది. అందుకని ఫస్ట్ 2 చెక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. సో సెకండ్ ఆప్షన్ ఆడ్ నెంబరు, థర్డ్ ఆప్షన్ కూడా ఆడ్ నెంబర్, ఫోర్త్ ఆప్షన్ కూడా ఆడ్ నెంబర్. అవి 2 ఎలిమినేట్ చేసేయండి ఫస్ట్. మిగిలిన మనకి 2నే. ఇప్పుడు ఈ రెండింటి మీద 3 చెక్ చేస్తే సరిపోతుంది. అంతేగాని ముందే అన్నిటికీ 3 చెక్ చేసేసారంటే టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఏ నెంబర్తో మనం చెక్ చేస్తే ఆప్షన్స్ త్వరగా ఎలిమినేట్ అయిపోతాయో ఆ నెంబర్ని ఫస్ట్ చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ అప్రోచ్ అవుతుంది. రైట్? చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 4 5 ఇగ్నోర్ చేస్తున్నాను, 6 ఇగ్నోర్ చేస్తున్నాను, 9 ఇగ్నోర్ చేస్తున్నాను. 4 + 8 12. 12 అంటే 3 పోతుంది. కాబట్టి ఈ నెంబర్లో 2 3 2 పోతున్నాయి కాబట్టి 6 పోతుందని చెప్పేయచ్చు. ఇంకా ఆల్రెడీ ఇది మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ దట్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 6? ఆ నెంబర్ 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఇచ్చిన నెంబర్ని రాసుకుందాం ఫస్ట్ మనం. సో 7756847 అనే నెంబర్ ఇచ్చారు. సో దీంట్లో 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. 6కి రిమైండర్ కావాలంటే మనం 2 రిమైండర్ 3 రిమైండర్ రాసుకొని పాసిబుల్ రిమైండర్ రాసుకొని ఆ కామన్ రిమైండర్ని ఆన్సర్ చెప్పాలి కదా.
సో ఫస్ట్ 2కి రిమైండర్ ఎంత చూడగానే 7 ఉంది కాబట్టి 1 అవుతుంది. 3కి రిమైండర్ ఎలా చెప్తాం, సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకోవాలి. సో 7 + 5 12 ఇగ్నోర్ చేయొచ్చు, 6 డైరెక్ట్గా ఇగ్నోర్ చేయొచ్చు, 8 + 4 12 ఇగ్నోర్ చేయొచ్చు. ఇక మిగిలింది ఏంటి 7 + 7 ఎంత 14 అంటే 1 + 4 చేయాలి. మళ్ళీ 1 + 4 ఎంత 5. ఈ 5ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 2 వస్తుంది. కాబట్టి 3కి వస్తున్న రిమైండర్ 2 ఉంది. ఇప్పుడు కామన్ రిమైండర్ వచ్చిందా, రాలేదు. అప్పుడు మనం ఏం చేయాలి, పాసిబుల్ రిమైండర్స్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి, 2కి 1 3కి 1 అలా ఒక 1 by 1 రాసుకుంటూ రావాలి. రెండింటికి కూడా 1 by 1, అంతేగా మొత్తం లిస్ట్ రాయకండి. సో 2కి నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ 3, 2కి నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ 5, నెక్స్ట్ 2కి నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ 5. చూడండి 5 దొరికేస్తుంది. సో కామన్ రిమైండర్ ఎవరు ఇక్కడ మనకి 5 అనేది ఈ నెంబర్ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుందని 6తో డివైడ్ చేయకుండానే మనం ఆన్సర్ చెప్పచ్చు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మీరు ఒకసారి ఎనలైజ్ చేసుకుంటే ఈ ప్రాసెస్ చేయకుండా కూడా మనం ఆప్షన్ బేస్డ్తో కూడా సొల్యూషన్ చేయొచ్చు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటో చూడండి ఒకసారి. 2, 4, 5, 6 అని ఈ 4 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఈ ప్రాబ్లం మనం చేస్తున్నప్పుడు ఇలా చేయకుండా ఆప్షన్స్ బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్కి మనం ఈ డివిజిబిలిటీ ఫార్ములాస్లో ఆన్సర్లు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక ఆడ్ నెంబర్ని 6తో డివైడ్ చేస్తున్నా. 6 అనేది ఈవెన్ నెంబర్. ఒక ఆడ్ నెంబర్ని ఎప్పుడైనా సరే ఈవెన్ నెంబర్తో కనుక డివైడ్ చేస్తే రిమైండర్ ఎప్పుడు కూడా ఆడే వస్తుంది, ఈవెన్ రాదు. ఒక ఈవెన్ నెంబర్తో ఒక ఆడ్ నెంబర్ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎప్పుడు కూడా ఆడే వస్తుంది. సో ఇప్పుడు నేను ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కంపల్సరీ రిమైండర్ ఆడ్ నెంబర్ అయ్యి ఉండాలి. అలాంటి ఆప్షన్ ఏముంది మనకి 5 ఉంది. దట్స్ ఇట్. సో ప్రాబ్లం చేయకుండా ఈ లాజిక్ వాడుకొని మనం ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 12 అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిల్లో 12 ఎక్కడ పోతుందని అడుగుతున్నారు. సో 12 అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, 3 టేబుల్ మీద 4 టేబుల్ మీద డిపెండ్ అవ్వాలి. 3 టేబుల్ చెక్ చేయాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకోవాలి. 4 టేబుల్ చెక్ చేయాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఫాస్ట్గా అవుతుందా, లాస్ట్ 2 డిజిట్స్ ఫాస్ట్గా అవుతుందా, లాస్ట్ 2 డిజిట్స్ ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, 4 మీద డిపెండ్ అయితే కొన్ని ఆప్షన్స్ ముందు ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్తే లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి, 83 ఉంది. ఆడ్ నెంబర్ కాబట్టి అసలు ఈ నెంబర్లో 4 పోయే ఛాన్సే లేదు. నెక్స్ట్ 39 ఆడ్ నెంబర్ ఉంది, దీంట్లో 4 పోయే ఛాన్సే లేదు. నెక్స్ట్ 30 అంటే ఏంటి, 7 4s are 28 అంటే ఎంత 2 రిమైండర్ వస్తుంది, దీంట్లో కూడా 4 పోవటం లేదు. కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్. చూసారా, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసుకోకుండా జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ మీద తీసుకుంటే ఫస్ట్ క్విక్గా ఆన్సర్ అయిపోతుంది. అంతేగాని 3 4 అన్నాం కదా ఫస్ట్ మీరు 3తో స్టార్ట్ చేస్తే అన్నెసరీగా మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 15 అని అడుగుతున్నారు. సో ఒక నెంబర్లో 15 పోతుందో లేదో చెక్ చేయాలి అంటే 3 టేబుల్ 5 టేబుల్ రెండు చెక్ చేసుకోవాలి. 3 టేబుల్ 5 టేబుల్ రెండు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 3 టేబుల్ అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకోవాలి, టైం టేకింగ్ ప్రాసెస్. 5 అంటే లాస్ట్ డిజిట్ చెక్ చేసుకుంటే చాలు, ఈజీ ప్రాసెస్. సో అందుకని ఫస్ట్ లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ 9 ఉంది, పని చేయదు. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, 7 ఉంది, ఇది కూడా పని చేయదు. ఇంకా 2 ఆప్షన్స్ మిగిలినాయి మనకి. సో ఇప్పుడు దీని మీద 3 చెక్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల మీ టైం సేవ్ అవుతుంది. సో 3 టేబుల్ 8 + 7 15 ఇగ్నోర్ చేయండి, 9 ఇగ్నోర్, 6 + 5 11 అంటే 2 వస్తుంది, 1 + 1 దీంట్లో 3 టేబుల్ పోదు కాబట్టి దీంట్లో 3 పోవట్లేదు, ఇది కూడా ఇగ్నోర్ చేయండి. ఆన్సర్ ఏమవుతుంది, లాస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. దట్స్ ఇట్. ఈ నెంబర్లో 15 పోతుందని డివైడ్ చేయకుండా ఇలా క్విక్గా చెప్పవచ్చు. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములాస్. What is the remainder if that number is divided by 15? ఆ నెంబర్ని 15తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. 15తో రిమైండర్ కావాలి అంటే మనం వేటి మీద డిపెండ్ అవ్వాలి, 3 మీద 5 మీద డిపెండ్ అవ్వాలి.
సో ఫస్ట్ 3 యొక్క రిమైండర్ తీసుకున్నాం. 7 + 4 11, 11 + 4 15, 15 అంటే 3 ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. 5 లాస్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి రిమైండర్ 4 అవుతుంది. సో 0 4 డిఫరెంట్ రిమైండర్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇది 15కి పని చేయదు. 15 కావాలి అంటే 3కి 4కి సేమ్ 3కి 5కి సేమ్ రిమైండర్ కావాలి మనకి. ఆ కామన్ రిమైండర్ కావాలంటే ముందు మనం ఏం చేయాలి, పాసిబుల్ రిమైండర్స్ రాసుకోవాలి. సో 3కి నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ 0 + 3 3, 4కి నెక్స్ట్ రిమైండర్ 5, 4 + 5 9, 3కి నెక్స్ట్ రిమైండర్ 6, 6 నెక్స్ట్ రిమైండర్ 9. చూడండి ఇక్కడ 9 అనేది మనకి కామన్ రిమైండర్ అవుతుంది. 9 అనేది కామన్ రిమైండర్ అవుతుంది. సో ఆన్సర్ 9. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following numbers is divisible by 18? సో సాటిస్ఫాక్టరీ 18. 18కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 3 6s తీసుకోవచ్చు, 2 9s తీసుకోవచ్చు. కానీ ఆ కాంబినేషన్ తీసుకునేటప్పుడు మనం వేటి మీద అయితే డిపెండ్ అవుతున్నామో ఆ పేరు కో ప్రైమ్స్ అయి ఉండాలని నేర్చుకో. సో 3 6 కో ప్రైమ్స్ కాదు కాబట్టి మీరు 18 తీసుకునేటప్పుడు 3 6 కాంబినేషన్తో చెక్ చేయకూడదు. కంపల్సరీ ఏ కాంబినేషన్ తీసుకోవాలి, 2 9 కాంబినేషన్ తీసుకోవాలి. సో ఫస్ట్ 2 బెటరా 9 బెటరా అంటే 2 బెటర్. ఫస్ట్ 2 బెటర్. సో 2 అంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ డిజిట్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్లో లాస్ట్ డిజిట్ ఈవెన్ డిజిట్ లేదు కాబట్టి ఇగ్నోర్ చేయండి. లాస్ట్ ఆప్షన్లో కూడా ఈవెన్ డిజిట్ లేదు కాబట్టి ఇగ్నోర్ చేయండి. ఇంకా మనకు మిగిలింది 2 ఆప్షన్స్. దీంట్లో మనం ఏం చెక్ చేయాలి, 9 టేబుల్ చెక్ చేయాలి. 9కి డివిజిబిలిటీ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ది డిజిట్స్. దాన్నే మనం డిజిటల్ రూట్ అని కూడా అన్నాం. డిజిటల్ రూట్ 0 అయ్యి ఉండాలి. సో 1 + 8 9 0, 5 + 4 9 0, 3 + 6 9 0. సో డిజిటల్ రూట్ 0 ఆర్ 9 అయింది కాబట్టి ఈ నెంబర్లో 9 కూడా పోతుంది. సో 2 పోతుంది, 9 2 పోతున్నాయి కాబట్టి ఆ నెంబర్లో 18 పోతుందని చెప్పవచ్చు. ఇది మీరు చెక్ చేయ అవసరం లేదు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. 7290, 1890 మనకి ఏం మిగిలింది, 3 + 3 6 మిగిలింది. కాబట్టి డిజిటల్ రూట్ 0 కానీ 9 కానీ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ 6 అయ్యింది కాబట్టి ఈ నెంబర్లో 9 పోదు కాబట్టి 18 పోదని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ దట్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 18 అంటున్నారు. సో ఇచ్చినటువంటి నెంబర్ మనకేంటి, 137472. దీన్ని మనం 18తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. సో 18తో డివైడ్ చేయాలి అంటే వేటిని చెక్ చేసుకోవాలి మనం, 2 టేబుల్ 9 టేబుల్ చెక్ చేసుకోవాలి. 2 టేబుల్ 9 టేబుల్ చెక్ చేసుకోవాలి. సో ఈ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. 9తో అంటే డిజిటల్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 270, 1 + 3 4, 4 + 8 4 + 4 8, 8 + 7 15, 15 అంటే మళ్ళీ 1 + 5 6 వస్తుంది. కాబట్టి 6 అనేది రిమైండర్ ఇఫ్ ఐ డివైడ్ దిస్ నెంబర్ విత్ 9. సో 0 6 కామన్ కాదు కాబట్టి కామన్ రిమైండర్స్ రాసుకోవాలి మనం. సో 9కి నెక్స్ట్ కామన్ రిమైండర్ 15, అట్లాగే 2కి నెక్స్ట్ కామన్ రిమైండర్ 2, 2కి నెక్స్ట్ కామన్ పాసిబుల్ రిమైండర్ 4, నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ 6. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి 6 అవుతుంది. 6 ఈజ్ ద కామన్ రిమైండర్ ఫర్ బోత్ 2 and 9 కాబట్టి ఈ నెంబర్ని 18తో డివైడ్ చేస్తే రిమైండర్ 6 వస్తుంది. దట్స్ ఇట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివైడెడ్ బై 20? సో ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 20 టేబుల్ పోవాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 10 చెక్ చేసుకోవచ్చు, 4 5 చెక్ చేసుకోవచ్చు. కానీ ఆ పేరు ఏమై ఉండాలి, కో ప్రైమ్స్ అయి ఉండాలి. కాబట్టి 2 10 అనేది కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది కాబట్టి ఆ పేరు కో ప్రైమ్స్ పేరు కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, 4 టేబుల్ మీద 5 టేబుల్ మీద. సో 4 టేబుల్కి లాస్ట్ డిజిట్సే, 5 టేబుల్కి కూడా లాస్ట్ డిజిటే. సో 5 టేబుల్ ప్రకారం లాస్ట్ డిజిట్ ఏముండాలి, 0 or 5 ఉండాలి. కానీ 5 ఉంటే 4 టేబుల్ డిస్సాటిస్ఫై అవుతుంది. కాబట్టి కంపల్సరీ రెండింటినీ సాటిస్ఫై చేసే లాస్ట్ డిజిట్ అయితే మినిమం 0 ఉండాలి. కాబట్టి మినిమం 0 ఉండాలి అంటే ఆప్షన్ ఏముంది మనకి, సెకండ్ ఆప్షన్ ఉంది.
సో 5 టేబుల్కి 0 ఆర్ 5 ఉండాలండి. 4 టేబుల్కి లాస్ట్ డిజిట్ 5 ఉంటే పని చేయదు, అది ఆడ్ నెంబర్ అవుతుంది. కాబట్టి రెండింటిని సాటిస్ఫై చేసే డిజిట్ ఎవరు? 0 అనే డిజిట్ లాస్ట్లో ఉండాలి. అలాంటి ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్ ఒక్కటే ఉంది. దట్స్ ఇట్. ఇలా మనం ఈజీగా ఆన్సర్స్ చెప్పొచ్చు ఈ డివిజిబిలిటీ ఫార్ములాస్ వాడుకొని. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 20? ఈ నెంబర్ 20తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. సో 20 ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? 4 మీద, 5 మీద, బట్ నాట్ 2 and 10. 2, 10 తీసుకోకూడదని నేర్చుకున్నాం మనం. సో ఫస్ట్ మనం ఎవరిని చెక్ చేద్దాం? 5ని చెక్ చేద్దాం. 5 లాస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ? 6 ఉంది. సో 6 ఉంటే 5 పోదు, కాబట్టి రిమైండర్ ఎంత? 6లో 5 పోతే రిమైండర్ 1 వస్తుంది. నెక్స్ట్ 4 చెక్ చేద్దాం. 4 లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. 46లో 4 పోదు. 11 4s are 44 పోతే రిమైండర్ 2 వస్తుంది. 2 వచ్చింది. సో రెండు సేమ్ వచ్చినాయి రిమైండర్స్? రాలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? పాసిబుల్ రిమైండర్స్ రాసుకోవాలి. 2కి నెక్స్ట్ పాసిబుల్ రిమైండర్ ఎవరు? 6. నెక్స్ట్ 5కి పాసిబుల్ రిమైండర్ ఎవరు? 6. 1 + 5 6. సో 6 మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ కూడా 6 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 6 అవుతుంది. సో లాస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకోవడం, మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో చూడండి. 2 4 5 6. 2 4 5 6. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ 2 4 5 6 ఇచ్చినప్పుడు 5 పోవాలి అంటే లాస్ట్ డిజిట్ మనకి, లేదా 20 పోవాలి అంటే లాస్ట్ డిజిట్ మనకి 0 అయ్యి ఉండాలి కదా. 0 అయ్యి ఉండాలి. 0 అవ్వాలంటే 6ని 6 సబ్ట్రాక్ట్ చేస్తేనే 0 అవుతుంది. ఇంకా వేరే ఆప్షన్స్ ఏవి కూడా పనిచేయవు. సో లాస్ట్ డిజిట్ 0 చేయాలి అంటే 6 - 6 మాత్రమే సాధ్యం. కాబట్టి 2 4 5 ఇగ్నోర్ చేసి ఆన్సర్ 6 అని మనం ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 22? ఈ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. డివిజిబుల్ బై 22 అంటున్నారు. 22 డివైడ్ అవ్వాలి అంటే 2 టేబుల్ 11 టేబుల్ సాటిస్ఫై అవ్వాలి. 2 11s are 22 కదా. 2 టేబుల్ 11 టేబుల్ సాటిస్ఫై అవ్వాలి. 2 టేబుల్ సాటిస్ఫై అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ మనకి ఈవెన్ డిజిట్ అయ్యి ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పనిచేయదు, లాస్ట్ ఆప్షన్ పనిచేయదు. ఇంకెవరిని చెక్ చేయాలి మనం? 11 టేబుల్ చెక్ చేయాలి. 11 టేబుల్ ఏమనుకున్నాం మనం? ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్స్ తీసుకొని వాటి మధ్య డిఫరెన్స్ని మ్యాచ్ అవ్వాలి. సో 1 + 3 4, 4 + 5 9, 9 + 5 14, 14 + 6 20, 20కి 9కి డిఫరెన్స్ ఎంత? 11 వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ 11తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మీరు థర్డ్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ దట్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 22? సో 22 పోవాలంటే మనం ఏమి నేర్చుకున్నాం? 2 టేబుల్ 11 టేబుల్. సో 2 వల్ల వచ్చే రిమైండర్స్, 11 వల్ల వచ్చే రిమైండర్స్, ఆ రెండిట్లో వచ్చిన కామన్ రిమైండర్ మనకి ఆన్సర్ అవుతుంది. సో చూడండి, 2 వల్ల వచ్చే రిమైండర్ లాస్ట్ డిజిట్ 3 ఉంది కాబట్టి 2కి వచ్చేటటువంటి రిమైండర్ 1. నెక్స్ట్ 11కి వచ్చే రిమైండర్ 4 + 6 10, 10 + 3 13, 8 + 4 12, 13 - 12 రిమైండర్ 1. 11కి కూడా 1. డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ మనకి ఫస్ట్ ఛాన్స్లోనే మనకి కామన్ రిమైండర్ వచ్చేసింది. కాబట్టి క్విక్గా ఆన్సర్ మీరు 1 అని చెప్పేయచ్చు. అలాగే ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 3 1 4 12 అని ఇవ్వడం జరిగింది. ఒక ఆడ్ నెంబర్ని 22 అనే ఈవెన్ నెంబర్తో డివైడ్ చేస్తే వచ్చేటటువంటి రిమైండర్ ఆడ్ నెంబరే అయ్యి ఉండాలి, ఈవెన్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి 4 12 మనకు అయ్యే ఛాన్స్ లేదు. ఇంకా ఛాన్స్ దేనికి ఉండాలి? మనకి 1 3కి మాత్రమే ఉండాలి. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఎలా చెప్తాం మనం అంటే, సో ఒక నెంబర్లో 3 రిమైండర్ రావాలి అంటే ఆ నెంబర్ 3 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి. సో చూడండి, 3 మల్టిపుల్ అయ్యింది 12 6 కాదు కదా. కాబట్టి 3 కూడా వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ అని మనం ఈ విధంగా ఈజీగా చేసుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 24 అంటున్నారు. ఏమవ్వాలంటున్నారు? 24 డివిజిబుల్ అవ్వాలి. సో 24 అంటే 4 6s రాసుకోవచ్చు, 2 12s రాసుకోవచ్చు, 3 8s రాసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి మనకి. కానీ 4 6 అనేది కో ప్రైమ్స్ కాదు, 2 12 కూడా కో ప్రైమ్స్ కాదు. కాబట్టి కంపల్సరీ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? 3 and 8 మీద డిపెండ్ అవ్వాలి. ముందు ఒక నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ ఏమై ఉండాలి? ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఫస్ట్ ఆ వాటిని ఎలిమినేట్ చేస్తే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. సో లాస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఈవెన్ నెంబర్స్ కాదు. నెక్స్ట్ 8 కంప్లీట్గా పోవాలి అంటే అది ఈవెన్ నెంబర్ అయినా సరే లాస్ట్ 3 డిజిట్స్ మ్యాచ్ అవ్వాలి. సో లాస్ట్ 3 డిజిట్స్ కనుక చూసినట్లయితే 8 8s are 64 అంటే 14 మిగులుతుంది. 14లో 8 పోదు, కాబట్టి ఈ నెంబర్లో 8 పోవట్లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 98675 is divided by 24 అంటున్నాం. సో 24 డివైడ్ అవ్వాలి అంటే మనం ఏ కాంబినేషన్ తీసుకోవాలి? 3 and 8 కాంబినేషన్ తీసుకోవాలి. 3 and 8 కాంబినేషన్. ఫస్ట్ 8 కనుక చెక్ చేసినట్లయితే 8 8s are 64, 3 35, 4 8s are 32, రిమైండర్ 3 వస్తుంది. అట్లాగే 3కి చెక్ చేసినట్లయితే 9 ఇగ్నోర్డ్, 7 + 5 12 ఇగ్నోర్డ్, 6 ఇగ్నోర్డ్, 8 వస్తుంది. 8ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. సో మనకి కామన్ రిమైండర్ కావాలి. సో అందుకని మనం ఏం చేయాలి? పాసిబుల్ రిమైండర్స్ రాసుకోవాలి. 2 + 3 5, 5 + 3 8, 8 + 3 11, 3 + 8 11, 3 + 8 11. సో ఇక్కడ కామన్ రిమైండర్ ఎవరు? 11. కాబట్టి మన ఆన్సర్ 11 అవుతుంది. సో మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఓబిఎస్ ఆప్షన్ బేస్డ్ సొల్యూషన్. ఓబిఎస్ ఆప్షన్స్తో ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి మనకి? 6 8 11 10 అనే 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సో మరలా ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో డివైడ్ చేస్తున్నప్పుడు, ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో డివైడ్ చేస్తున్నప్పుడు వచ్చే రిమైండర్ ఆడ్ నెంబర్ అయ్యి ఉంటుంది. సో ఈవెన్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి ఈవెన్ నెంబర్స్ అన్నిటిని ఎలిమినేట్ చేస్తే మన ఆన్సర్ ఆడ్ నెంబర్ 11 అవుతుంది. ఇలా చేయకుండా కూడా ఆప్షన్ బేస్డ్ సొల్యూషన్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 25? 25 యాక్చువల్గా డిపెండెంట్ డివిజిబిలిటీ ఫార్ములా లేదు దానికి. ఇండిపెండెంట్గానే దానికి ఒక డివిజిబిలిటీ ఫార్ములా ఉంది. ఏంటో చూద్దాం. పెద్ద నెంబర్ కాబట్టి ఇక్కడ ఇచ్చాం మనం. సో 25 కనుక ఒక నెంబర్లో డివైడ్ అవ్వాలి అంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేది 00 కానీ 25 కానీ 50 కానీ 75 కానీ అయ్యి ఉండాలి. 00 కానీ 25 1s are 25 కానీ 25 2s are 50 కానీ 25 3s are 75 కానీ లాస్ట్ 2 డిజిట్స్ అయ్యి ఉండాలి. అలాంటి నెంబర్స్ మాత్రమే 25తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 25 అన్నప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ట్ 2 డిజిట్స్ వీటిల్లో ఏది ఉందో చెక్ చేసుకోవాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి ఉంది? లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి చూడండి. ఓన్లీ సెకండ్ ఆప్షన్కి మాత్రమే మనకి 50 ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం 25తో డివైడ్ చేయకుండానే ఆ నెంబర్లో ఏ నెంబర్లో 25 పోతుందో మనం క్విక్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు? వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ దట్ గివెన్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 25? ఆ పెద్ద నెంబర్ని మనం 25తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చెప్పమంటున్నారు. డివైడ్ చేయకుండానే ఇప్పుడు మనం చెప్పేయచ్చు. సో ఇచ్చిన నెంబర్ ఏంటి మనకి? 787983 అనే నెంబర్ని 25తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతాం. సో 25 టేబుల్ అంటే మనం లాస్ట్ 2 డిజిట్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఇది ఏమై ఉండాలి? 00 కానీ 25 కానీ 50 కానీ 75 కానీ అయ్యి ఉండాలి. సో ఇక్కడ ఇది ఏ నెంబర్కి దగ్గరగా ఉంది? 75కి దగ్గరగా ఉంది. కాబట్టి 83లో 75 పోతే రిమైండర్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ సింపుల్ 8. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన సాధన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే అందరికీ షేర్ చేయండి.